యద్భావం తద్భవతి అనేది కరెక్ట్ గా నేను చెప్తాను. ఏ చూపుతో అయితే మనం వెళ్తూ ఉంటామో దాన్ని అక్కడ క్రియేట్ చేస్తాం. అది మనసుకున్నటువంటి పవర్. అది మనసుకున్నటువంటి పవర్. నేను గత ఫస్ట్ నుంచి డిగ్రీలో ఉన్నప్పటి నుంచి బిజినెస్ అని కరెక్ట్ మళ్ళీ వచ్చి బిజినెస్ లోనే కూర్చు. ఏమి దొరకలేదు కాబట్టి బిజినెస్ లో కాదు. గవర్నమెంట్ జాబ్ దొరికినప్పటికీ నేను మళ్ళీ వచ్చి బిజినెస్ లోకి వచ్చాను. నాకు చాలా ఇష్టమైనటువంటిది బిజినెస్ అనేది. అప్పట్లోనే నేను ఒక కంపెనీ, ఒక షాపు, తర్వాత ఒక కంపెనీని స్థాపించి చేయాలి అనేది ఉంటుండే బాగా. అదే కోవకి వచ్చాను. ఇక్కడ నా ఛానల్ ని నేను స్టార్ట్ చేసుకున్నాను. మీ ఛానల్స్ మీరు ఎట్లా స్టార్ట్ చేసుకున్నారో నా ఛానల్. అయితే ఇక్కడ కరెక్ట్ గా ఎలా ఉండాలి అనే దగ్గరనే లీడర్షిప్ గురించి తెలుసుకోవడం దగ్గరనే మనకు అవసరం. సో నేను ఏ చూపుతోటైతే బిజినెస్ అనేది వచ్చానో ఆ బిజినెస్ దగ్గరికి వచ్చాను. ఇక దాన్ని ఎట్లా స్టేబుల్ గా చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేశాను అనుకోండి, దాన్ని ఎట్లా స్టేబుల్ గా ఉంచుకోవాలి. ఓకే, నేను ఒక సినిమా రంగంలోనూ ఇంకో దాంట్లోనూ ఒక దాంట్లో డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్నాను. దాంట్లో అయితే నేను ఎట్లా స్టేబుల్ గా సంపాదించుకుంటూ ఉండాలి, టాప్ లెవెల్ కి ఎట్లా వెళ్ళాలి ఆ కంపెనీలో. ఇట్లా మనం ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ సక్సెస్ కోసం ట్రై చేయాలి. ఇప్పుడు ఆ సక్సెస్ కోసమే మనం ఈ మీటింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ పెట్టుకుంటున్నాం. ఇక సో మనం ఏ కోణంలో ఉండాలి అంటే చెప్పాం కదా, టీమ్ బోనస్, టీమ్ బోనస్, టీమ్ బోనస్. ఇదే మనకి పరమావధి. అందరూ టీంని కోరుకుంటారు కానీ టీమ్ బోనస్ దగ్గరనే ఉండాలి. అది చాలా ముఖ్యం. వాటి దగ్గర మనం ఎలా ఆలోచించాలి అనేది ముఖ్యం. సిఎఫ్సి అనే దగ్గర మనం ఈరోజు సిఎఫ్సి కాన్సెప్ట్, సిఎఫ్సి. ప్రతి ఒక్కటి కూడా మీరు మనీని క్రియేట్ చేసుకోవడం అనేది నాట్ సో ఈజీ థింగ్. అది కూడా డిజిటల్ గా క్రియేట్ చేసుకోవడం అనేది, డిజిటల్ డూప్లికేషన్ చేసుకోవడం అనేది అది అంత ఈజీ అనేది కాదు. అది ఎంతో మనోశక్తికి సంబంధించిన విషయం. నేను ఎంతో శరీరక శక్తి ఉంది, ఎంతైనా పరుగులు పెడతాను, ఎంతైనా కష్టపడతాను, గొడ్డు చాకిరి చేస్తాను అంటే అది కాదు. అది కాదు. నీ మనసులో ఎంత మ్యాటర్ ఉంది, కంటెంట్ ఉంది అనేది 21st century బిజినెస్, రైట్? అంతే. ఈ కంటెంటే మన క్యాష్ కి కారణం అవుతుంది. ఎంత క్లారిటీ ఉంది ఆ కంటెంట్ ని మనం ఏమన్నాం? క్లారిటీ అని అంటాం. క్లారిటీ. ఓకే, ఈ క్లారిటీ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. సో సిఎఫ్సి అనడంలో ఫస్ట్ సి క్లారిటీ. క్లారిటీ అనేది మెయిన్. మనకు ఈ టైంకి నేను ఎలా రెడీ అయి ఉండాలి, ఏ టైంకి అలారం పెట్టుకోవాలి, ఎలా సిద్ధంగా ఉండాలి, అదంతా క్లారిటీ. అది ఒక లక్ష్య పెట్టుకున్నటువంటి వ్యక్తికి, ఒక ఆస్పిరెంట్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్లారిటీ ప్రతి ఒక్కటి. అంటే గమ్యం గురించే కాకుండా గమనం గురించి కూడా తెలుసు. క్లారిటీ గమ్యం గురించే కాదు, గమనం గురించి కూడా తెలుసు. చూడండి, అట్లాంటి క్లారిటీ ఉన్నటువంటి లీడర్సే అందరికీ నచ్చుతారు. ర్యాంక్ వచ్చింది కాబట్టి నచ్చరు, ఎక్కువ ఇన్కమ్ తీసుకున్నాడు హరిప్రసాద్ కాబట్టి నచ్చరు. తనకి ఎంత క్లారిటీ ఉంది అనేటువంటిది బాగా, రైట్? సో ఈరోజు ఇంకొక 3 విషయాలు కూడా మనం తెలుసుకుందాం. 3 విషయాలు. ఒకటి సామాన్య వృద్ధి, ఇంకోటి అనుకూల వృద్ధి, మూడోది విశేష వృద్ధి. సామాన్య వృద్ధి, అనుకూల వృద్ధి, విశేష వృద్ధి. సో దీనికి ఈ సిఎఫ్సికి, ఈ మూడిటికి ఇంకొక చూపు, ఇంకొకటి చూపు.
నిన్న ఒక మంచి నైట్ పడుకునేటప్పుడు ఒక మంచి డిస్కషన్ జరిగింది మా ఇంట్లో పిల్లలకి నాకు. ఏంటంటే ఇది కనపడలేదా అన్న, ఇది కనపడలేదా అన్న, అంటే అది చూడలేదు అని అన్నారు. కనపడడం వేరు, చూడడం వేరు అని, అది రెండు వేరు వేరా అని ఒకరు అన్నారు. కనపడడం వేరు, చూడడం వేరు. నేను చూడలేదు కాబట్టి అది కనపడలేదు, నేను చూస్తుంటే నాకు కనపడేది. మరి ఇక్కడ కనపడడం ముఖ్యమా, చూడడం ముఖ్యమా? ఇట్లా ఒకరి మీద ఒకరు క్వశ్చన్. మా చిన్నది 4వ తరగతి, ఆమె కూడా దూరుతుంది దాంట్లో. మంచి ప్రశ్నలు వేస్తుంది, చాలా తెలివైన ప్రశ్న. ఈ రెండు వేరు వేరు. ఇందులో ఏది సబ్జెక్ట్, ఏది ఆబ్జెక్ట్? ఏది సబ్జెక్ట్, ఏది ఆబ్జెక్ట్? అర్థమైన వాళ్ళు అర్థం చేసుకో. కనపడాల్సింది కరెక్ట్ గా అక్కడ ఉంది, మనం చూడాల్సిందే ఉంది. అందుకే ఆ చూసే పర్సెప్షన్ మెయిన్. అక్కడ ఉంది కనపడాల్సింది. వేరే టెన్షన్స్ లో ఉన్నాను అందుకే నాకు కనపడలేదని ఒకరు. నువ్వెందుకు చూడలేదు అని అంటే, నేను వేరే టెన్షన్స్ లో ఉన్నాను, వేరే పరధ్యాసలో ఉన్నాను, అందుకని నేను చూడలేదు. సో ఇక్కడ ఈ చూడడమే లక్ష్యం పెట్టుకోవడం, గమ్యం. ఈ చూడడమే, ఇది కర్త. దిస్ ఇస్ పర్సెప్షన్. నేను లేవలేకపోతున్నాను, రెడీ అవ్వలేకపోతున్నాను, వేరే వేరే పనులు ఉన్నాయి, ఇవన్నీ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గా ఏముండవు. బోల్డ్ అని పనులు ఉంటాయి, బోల్డ్ అని. ఎప్పుడో 2-3 లేచేవాడంట ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. ఆయన టైమింగ్, ఆయన చూడాల్సింది చూశాడు. ఓకే, ఆయన కనపడాల్సింది కనపడింది. ఇక ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంకొక లక్ష్యం ఏంటిది? ఏ లక్ష్యం కోసం ఈ గమనం చెప్పాను? ఏది? సిఎఫ్సి అనే గమనం, సామాన్య వృద్ధి, అనుకూల వృద్ధి, విశేష వృద్ధి. ఈ 3 చెప్పాను. ఇది గమనం. ఇప్పుడు గమ్యం ఏంటంటే స్టార్ 1000 ని కంప్లీట్ చేసుకోండి. శివపార్వతి గారు, లక్ష్మి గారు, కల్పన గారు, లక్ష్మి గారు, నాగేశ్వరరావు గారు, రిజ్వానా గారు, శ్రీకాంత్, సింగం లక్ష్మి గారు అండ్ శృతి గారు, రమాదేవి గారు, అందరూ వీళ్ళు స్టార్ 1000 ని కంప్లీట్ చేయండి. ఇంకా మీకు కూడా కొంతమంది ఉండొచ్చు, లేదా ఆల్రెడీ కంప్లీటెడ్ మై స్టార్ 1000 అంటే బోత్ సైడ్ లో ఒక స్టార్ 1000. దీని యొక్క ఇదేంటి సురేష్? అంటే స్టార్ 1000 అవ్వడానికి, స్టార్ 1000 అవ్వడానికి ఇప్పుడు మన న్యూ క్రైటీరియా 25 స్టార్స్ లెఫ్ట్, 25 స్టార్స్ రైట్ క్రియేషన్ అవ్వాలి. మనకు బెంగళూరు స్టార్ సమ్మిట్ మనకు ప్రోగ్రామ్ ఉంది. లెఫ్ట్ ఒక 500, రైట్ ఒక 500 కూడా ఉండాలి. ఒకటి 1,00,000 రూపాయలు కంప్లీట్ చేసుకోవాలి. లెఫ్ట్ ఒక 500, రైట్ ఒక 500 ప్లస్ 25 స్టార్లు 25 స్టార్. ఇంతే. ఇది దీనికి మనం వెళ్ళాలి. సో డియర్ ఫ్రెండ్స్, మనకు 25 స్టార్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇది ర్యాంక్ కోసమా, లేకపోతే టీంకి ఏమైనా లీడర్షిప్ చేయడానికా? కాదు. ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవడానికి మీకు ఇంకా ఏదైనా సరే ఉంటే, ఆ దైవం నేచర్ సహకరిస్తే 2.5 లక్షల కన్నా వెళ్ళొచ్చు. పట్టాలు వేసి పెట్టుకుంటే ఏ బండి అయినా వెళ్తుంది. కానీ కరెక్ట్ గా ఆ కమ్యూనిటీ కామర్స్ ని క్రియేట్ చేయగలగాలి. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా కమ్యూనిటీ కామర్స్ ని క్రియేట్ చేయగలగాలి. అంటే సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, లీడర్షిప్ ఇవ్వడం చాలా ఉంటుంది ఇందులో. కమ్యూనిటీ కామర్స్ అంటే 3: కలిసి ఉండడం, కలుపుకుపోవడం, కలిపి ఉంచడం. 3 పాయింట్స్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. అటువంటి మంచి లీడర్ కావాలి, ఆ లీడర్షిప్ రావాలి, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అప్పుడు 2.5 లక్షలు అక్కడికి మనం వెళ్ళగలుగుతాం. దీనికి ఎంతో మనం వదులుకోవాల్సి ఉంటుంది, ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది, ఎంతో యూనిటీని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మన గమ్యం ఏంటి అని అంటే
మన యొక్క స్టార్ 1025 స్టార్స్ అనేది చాలా ముఖ్యం. దీనికి ఎటువంటి మెంటాలిటీ కలిగి ఉండాలి అనేది తర్వాత అది డిస్కస్ చేద్దాము. అది ఇది కలిపి నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ మన సీనియర్ ని ముందు మనము ఎవరితో టచ్ లో ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎవరితో టచ్ లో ఉండాలి, ఎవరు సర్వీస్ తీసుకోవాలి. ఓకే, ఇది ముఖ్యమైన అంశం. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరికి చూడండి, లీడర్షిప్ అంటే బాధ్యతలు తీసుకోవడం. ఇంకా మిగతాది ఏంది రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఒకటి బాధ్యతలు తీసుకోవడమే రెస్పాన్సిబిలిటీ, ఇంకా వేరే ఏదేమీ లేదు. నేను మీ లీడర్ని అన్నట్టు అయితే బాధ్యతలు తీసుకోండి, బాధ్యతలు తీసుకోవాలి. వీళ్ళకి నేను టీమ్ బోనస్ అనే బాధ్యత. ఏం బాధ్యత? ఇంకేముంది మనకి బాధ్యత? ఇంకేం బాధ్యత లేదు. ఇట్లా పెరుగన్నం కలిపి గోరుముద్దలు పెట్టడం ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి? ఏమి లేదు. బాధ్యత టీమ్ బోనస్ అనేటువంటి బాధ్యత. ఇది మనకు ఈటెళ్ళు ఇవన్నీ ఎవరైనా చేయొచ్చు. కానీ ఒక ప్రెజెంటేషన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి, PCM తెలుసు కదా, ప్రెజెంటేషన్ చేయడం, ఎన్డిఓ ప్రెజెంటేషన్ కావచ్చు, పర్సనల్ ప్రెజెంటేషన్ కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ చేయడం. C ఫర్ కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం అనేది, అండ్ మోటివేషన్. ఓకే, అంటే రెగ్యులర్ గా వాళ్ళు రైట్ మోటివేషన్ లో ఉండాలి, రైట్ మెంటాలిటీలో ఉండాలి, రైట్ మెంటర్షిప్ అన్నమాట. ఇది చెయ్యగలిగితే అది రెస్పాన్సిబిలిటీ. కాదు మీరు నాకు ఇట్టున్నారు అందరూ ఉంటారు, ఇది ఎంత లేదు. సో ఇవి మనం తెలుసుకోవాలి. ఏ విధంగా నేను కనెక్ట్ చేసుకోవాలి నా టీంని, ఏ భావనతోటి కనెక్ట్ చేసుకోవాలి అనేది మనం చూడాలి. ఇది మెయిన్. దీనికి ఒక సిద్ధాంతం ఒకటి పెట్టుకోవాలి. మనం సూచనలు ఇచ్చే వాళ్ళమే కానీ సరి చేసే వాళ్ళం కాదు. ఈ సీనియర్స్ ని ట్రైనర్ లాగానే భావించాలి. సీనియర్స్ ని మనం ట్రైనర్, అంతే, ట్రైనర్స్, దోస్ ఆర్ ట్రైనర్స్, అంతే. ఇప్పుడు నేనున్నాను ఒక ట్రైనర్. ఈ ట్రైనింగ్ చేయడానికి ఆ స్కూల్లో నేను టీచర్నే, కానీ స్కూల్ నాది కాదు. ఆ పిల్లలకి నేనే మ్యాథ్స్ టీచర్ని, నేనే తెలుగు టీచర్ని, సైన్స్ టీచర్ని. అంత మాత్రాన నేను క్లాస్ టీచర్, అంత మాత్రాన వాళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళు కాదు. నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉన్న టీచర్, అంతే. అక్కడ ఒకరిని లీడర్ గా పెట్టి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తాం. ఒక్కొక్కరు ఒక బాధ్యతలు తీసుకుంటారు, అంతే. అంతేగాని ఇప్పుడు చూడండి, టీం అనేటువంటిది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను స్టార్ అయ్యాను, టీం ఉంటుందా? లేదు. 300 PV రిటైలింగ్ ఉంటుంది. నేను 215 అయ్యాను, ఇక వెంటనే ఒక ఫస్ట్ ఆర్గనైజేషన్, సెకండ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఇద్దరిని పరిచయం చేశాను, లేకపోతే నలుగురిని పరిచయం చేశాను. వీళ్ళకి నేను స్పాన్సర్ గా నేనే చేశాను కాబట్టి వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అందుతుందా లేదా? లేదు, వాళ్ళు సీనియర్ సపోర్ట్ తోటి ముందుకెళ్తున్నారు, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నా యొక్క సహాయం ఎప్పుడైనా మీకు అవసరమైతే చెప్పండి అనేటట్టుగా ఎప్పుడు ఇతను సిద్ధంగా ఉండాలి. తన్ని తాను తీర్చిదిద్దుకోవడంలో, తాను ట్రైనప్ చేయడంలోనే ఉండాలి. అంతేగాని ఈ నలుగురికి ఇంకో నలుగురు, ఆ నలుగురికి ఇంకో నలుగురు వస్తే ఇదంతా నా సామ్రాజ్యమే, ఇది ఎంత ఇక నేనే, నా వల్లనే వచ్చింది, ఇటువంటి భావనతోటి. శృతి మేడం, మీ పేరు ఓకే. ఎవరికి ఎవరు కూడా ఈ భావనతోటి ఉంటే, ఎందుకనంటే వస్తే ర్యాంకుల ముచ్చట, లేకపోతే టీం ముచ్చట, ఈ రెండు తప్ప సంపాదన ముచ్చట అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉంటే నాకు ర్యాంక్ వచ్చిందా, ర్యాంక్ రాకపోతే నేను రాను, అసలుకి వివనే వద్దు. లేకపోతే టీం ఉందా, నాకు టీం దగ్గర ఏమైనా లీడర్ ఉందా, ఇది ఈ రెండు కోణంలో ఉండడం వల్ల చూడాల్సింది చూడట్లేదు, కనబడాల్సింది కనబడట్లేదు. ఈ పాయింట్ అర్థమైంది?
చూడాల్సింది. ఇప్పుడు జయసుధ గారు వచ్చారు, తన బ్రాండ్ న్యూ స్టార్ తో 500 మనం కంగ్రాచులేషన్ తెలియజేద్దాం. ఇప్పుడు ఆ మేడం గారికి తెలియాల్సింది ఏంటంటే, తనకి సీనియర్ 500 ఎవరో గాని కమాలి గారు అయితే స్టార్ 1000, ఆ తర్వాత ఇంకొక రూబీ ఉన్నారు, నా తర్వాత పెరల్ ఉన్నారు, నా తర్వాత బోసార్ ఉన్నారు. ఇట్లా ఉంది వ్యవస్థ. ఈ సీనియర్లందరూ కూడా తనకి టీం బోనస్ రావడానికి బాధ్యత తీసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ ట్రైనర్ లాగా భావించాలి. అంతేగాని జయసుధ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది ఆ టీం అనేటువంటి ఆ యొక్క మోజు, లేకుంటే ఆ టీం వాళ్ళు నన్ను పట్టించుకుంటున్నారా లేదా, ఈ కాన్సెప్ట్లకి వెళ్ళకూడదు. సహజంగా స్కూల్లో ఎట్లా ఉంటదంటే, మ్యాథ్స్ సారు, సైన్స్ సారు, లేకపోతే ఈ సార్లు అందరూ మాకు ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నారు, ఏది పిల్లలు జాంకాయలు తెస్తే ఎవరికి తెస్తున్నారు, నమస్తే పెడితే ఎవరికి పెడుతున్నారు. అక్కడికి వచ్చిందేమో కాకరకాయ కోసం, వీళ్ళు వెతుకుతుంది కీకరకాయ కోసం. ఇది బాగా ఉంటుంది. మీరు చూడండి, టాలెంట్ ఉంటే ఎవరి సినిమా ఆడాలో వాళ్ళ సినిమా ఆడుతుంటారు. అర్థమైందా? అది ప్రభాస్ని కూర్చోబెట్టినా ఎవరిని కూర్చోబెట్టినా ఫస్ట్ నేను టాలెంటెడ్ గా తయారవ్వాలి అని అనుకోవాలి. కంపెనీ టాలెంట్ ఎవరికి ఉందో చూస్తుంది. టాలెంట్ ఎట్లా తెలుస్తుంది? అర్థం ఏంటిది? టీమ్ బోనస్. టీమ్ బోనస్. ఓకే, సరిగ్గా మీకు చూపు ఎటుకెళ్లాలో అర్జునుడికి ద్రోణుడు చెప్పినట్టుగా నేను కంటి చూపు ఎక్కడైనా చెప్తాను. మిగతా టీం బాధ్యతలు అది అంతా కూడా యాజ్ ఎ డైమండ్ గా ఎవరి టీం అంటే టీం హరిప్రసాద్ అంతే. దేర్ ఈజ్ నో పర్సనల్ టీమ్స్. కోఆర్డినేటర్స్ ఉంటారు, సమన్వయం చేసేటువంటి కోఆర్డినేటర్స్ ఉంటారు. నేను ఇక్కడ కూడా టీం అని ఎందుకు అని అంటే, రెస్పాన్సిబుల్ తీసుకుందాం, వీళ్ళకి టీం బోనస్ ఇప్పించడానికి ట్రై చేద్దాం అని తీసుకోబడింది అంతే. అర్థమైందా జయసుధ గారు? మీరు ఎక్కడ కూడా దీంట్లో పడిపోకూడదు. ర్యాంక్ టీం అనే దాంట్లో పడకుండా టాలెంట్ అనే దాంట్లో పడదు, అంటే టీం బోనస్ అనే దాంట్లో పడదు అంతే. లేకపోతే ఆ పలానా మ్యాథ్స్ సారు, ఇదేంటి నేను మ్యాథ్స్ ఇంపార్టెంట్ కదా, నువ్వు నాకెందుకురా నమస్తే పెట్టట్లే, నాతో ఎందుకురా టచ్ లో ఉండట్లే, నీ ఫ్యూచర్ అంతా మ్యాథ్స్ లో ఉంది తెలుసా, నీ ఫ్యూచర్ అంతా ఇంగ్లీష్ లో ఉంది తెలుసా, నాకెందుకు నువ్వు జాంకాయలు తేలే, ఇలా తయారైపోతుంది మొత్తం. ఇది ఎక్కడైనా ఏ వ్యవస్థలోనైనా సేమ్ ఇట్లానే ఉంటది. అంటే ఏ విషయం మీద వచ్చినామో ఆ కాకరకాయని వెతకపోవడం. అర్థమైందా? ఇది సహజంగా ఉండేటటువంటిది. కానీ 500 అయిన తర్వాత, 1,00,000 రూపాయలు సంపాదించిన తర్వాత కూడా అట్లా ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే, మీరే ముందుకెళ్ళరు. ఓకే, మీరే ముందుకెళ్ళరు. మీరు ఎప్పుడు కూడా ఇండస్ వివాకి కావాల్సినటువంటి సరైనటువంటి ఎగ్జిక్యూటివ్స్ ని తయారు చేస్తున్నాను, నేనే ఎగ్జిక్యూటివ్ గా తయారవుతున్నాను, ఇంతే. ఆ విధంగా ఉండాలి. ఓకే, ఎవరు ఎలా ట్రైనప్ అవుతున్నారు, ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటున్నారు అనేది నేను చెక్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఎవరి దగ్గర ఆ యొక్క కోచింగ్ తీసుకుంటే, ప్రెజెంటేషన్ సర్వీస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటూ నేను అంతా కూడా చెక్ చేస్తాను. సూపర్ సీనియర్స్ ఉన్నారు, ఆ సూపర్ సీనియర్స్ తోటి మాట్లాడి అది చేస్తాం. అర్థమైందా? ఫస్ట్ ఇది, దీన్ని వదులుకోగలిగితేనే, ఈ కుబుసాన్ని అక్కడ వదులుకోగలిగితేనే ముందుకు అక్కడికి వెళ్తాం. ఎక్కడికి? ఆ టీం బోనస్ దగ్గరికి. ఈ కుబుసం వదలకుండా ఉంటే మీరు అస్సలు మనుషుల్ని మాత్రం అస్సలు పట్టుకోవద్దు. మనుషుల్ని ఎవరిని పట్టుకోవద్దు, వాళ్ళని లెడదాం. ఎవరైనా సరే, ఇది ఇది చెప్పి మీకు చెప్తాను. ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి, ఇది మనము వేరే వాళ్ళు వేరే, ఏదైతే టీం మన్నెం అనేటువంటిది, టీం హరిప్రసాద్ అనేది నడుస్తుందో, మనం వేరే వాళ్ళు వేరే, నువ్వు రాజ్యానికి నువ్వే రానివి రాజువి, నీ టీం ఇది,
ఇలాంటి భాషా పదజాలం గనక వాడితే అది పెద్ద ట్రాప్. అది పెద్ద ట్రాప్. మీరు మిమ్మల్ని T3 పెరగాలి. ఎవరైనా మీతో మాట్లాడితే T3 పెరగాలి. T3 ఏంటిది? T3 అంటే తెలుసా జయసుధ గారు? మీకు రాసుకోవడం వచ్చా? రాసుకోవడం వచ్చా? లెక్కలు రాస్తారు కదా, అవునా? అది రాసు. T3 బోగ సార్. ఫస్ట్ ట్రస్ట్ పెరగాలి. నేను మీతో మాట్లాడాను అనుకోండి, కంపెనీ మీద కానీ మీ మీద మీకు ట్రస్ట్ పెరగాలి. ప్రొడక్ట్ల మీద ట్రస్ట్ పెరగాలి. సార్ వీళ్ళు మాట్లాడితే ఉన్న భయం పెరుగుతుంది సార్, నాకు అసలు నేను ముందుకు వెళ్తాను, స్టార్ 1000 అవుతానో లేదో అనిపిస్తుంది అని అంటే వెంటనే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టండి మనసులో. చాలా బిజీగా ఉన్నాను నేను అని చెప్పండి, ఏదో ఒకటి, అంతే. సో ట్రస్ట్ పెరగాలి. ఇంకా నీ మీద నాకు పొద్దున్న ఇంకా చాలా ఉత్సాహంగా లేవాలి, అంతే. ఎప్పుడైతే మీరు మనుషుల్ని పట్టుకున్నారనుకోండి, మనసు చెడిపోతుంది. వాళ్ళు రాకపోయినా చెడిపోతుంది. వాళ్ళకి ఎన్నో కారణాలు ఉంటాయండి, పర్సనల్ గా ఎన్నో బిజినెస్లు ఉంటాయి, ఎంతో ఉంటుంది. మీరు మనుషుల్ని పట్టుకుంటే అక్కడికి వెళ్ళలేరు, అందుకని చూసుకోవాలి. సో ఆ టైంకి సమయం ఇచ్చిన వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలి, అక్కడ రీటైల్ జరుగుతుంది. లేకపోతే లాగిన్ అయిన వాళ్ళకి రీటైల్ జరుగుతుంటది, అంతే. ఓకే. సో మనం మనుషుల్ని పట్టు ట్రస్ట్ పెరగాలి. ఎవరితో నేను మాట్లాడుతుంటే మనకు బాగా ట్రస్ట్ పెరగాలి. చూడండి, ఎప్పుడు కూడా మనసు ఆప్షన్ ఎతుకుతుంటది. ఇది ఇది ఇతనితోటి నాకు చెడిపోయింది అనుకోండి, వెంటనే ఇంకో ఆప్షన్ ఎతుకుతుంటది. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ ఆప్షన్ ఎత్తుకుంటది. వెంటనే అది మాత్రం టాలెంట్ గా తయారవడానికి చూడదు, టాలెంటెడ్ గా అవ్వడానికి చూడదు. అది వెంటనే ఈ కోపం ఇంకొకరి మీద, ఈ కోపం ఇంకొకరి మీద, అట్లా ఎవరు నచ్చకుండా తయారైపోతున్నారు. అది నాట్ రైట్ అస్సలకి. ఓకే. ఇది నేను 25 స్టార్స్ కి వెళ్ళడానికి మీకు ఒక గమనం చెప్పే ముందు ఈ యొక్క సాఫ్ట్వేర్ ని బాగా ఎక్కించుకోండి, తయారు చేసుకోండి. నా సక్సెస్ కి అదే కారణం. లేకపోతే మాత్రం ఎక్కడో ఒక దగ్గర బంకలాగా అతుక్కొని ముందుకు వెళ్ళలేరు. ఇది ఫస్ట్ది ట్రస్ట్ కోణంలో చూడండి. ఇంకోటి టాలెంట్ కోణంలో, టీమ్ బోనస్ కోణంలో చూడండి. టీమ్ బోనస్ కోణంలో మూడవది ట్రాంక్విలిటీ కోణం. ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతంగా ఉండాలి. ఇది మనకి ప్రధానంగా ఉంటుంది. డైమండ్ కంటే ముందు, స్టార్ 1000 కంటే ముందు ప్రశాంతత రావాలి, అంతే. చాలా హ్యాపీగా ఉండాలి. ఇది మెయిన్. మిగతా ఏది పెట్టుకున్నా సరే, మీ ఆనందానికి ఇంకొక పర్సన్ ని లింక్ చేసిన మీ ఆనందానికి ఫలితాలను